ఈ సమయంలో మనం ఒక సందేశాన్ని విందాం. నూతన సంవత్సరంలోని ఈ మొదటి ఆదివారమున దేవుడు మన కొరకు అనుగ్రహించిన, దేవుడు దయచేసిన దేవుని మాటల వైపు మనం మన మనస్సులను కేంద్రీకరిద్దాం. గత కాలంలో దేవుడు చేసిన మేలులను, కృపలను తలపోస్తూ, మరి దేవుడు మనకు దయచేసిన ఈ సంవత్సరంలో మనం ఎలా ఆయన కొరకు ఉండాలి, మనం దేవునిని ఎలా అర్థం చేసుకోవాలి, దేవునికి ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న ఒక అంశము మీద ఈ సమయంలో మనం 103వ కీర్తనలో నుండి కొన్ని మాటలు, కొన్ని తలంపులు చూద్దాం. చూడండి, 103వ కీర్తన 18వ వాక్యాన్ని మనం మూల వాక్యంగా తీసుకొని మనం ముందుకు వెళదాం. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. దేవుని మాటలు ఇక్కడ ఎంత అద్భుతంగా రాశారో చూడండి. దావీదు అనే భక్తుడు ఈ కీర్తన రాస్తూ ఆయన నోట నుంచిన ఈ పాటలోని మాటలను గమనించండి ఎలా ఉన్నాయో. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత కనికర సంపన్నుడు, ఆయన ఎంత దయగలవాడో ఈ కీర్తన మనకు చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు చదివిన వచనంలో ఆయన కృప ఎంత అపారమైందో చూడండి. యుగ యుగములు నిలుచును. మనం అనుకుంటున్నాము పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వచ్చిందని. మంచిదే, పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం రాగానే మళ్ళీ ఈ సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి ఏమైపోతుంది, ఇది కూడా పాత అయిపోతుంది. మళ్ళీ 2025 మనకి ఏమవుతుంది, జనవరి మాసం కొత్త సంవత్సరం అవుతుంది. మళ్ళీ మామూలే, అంతా మామూలే. 31st నైట్ మనం చూసాం కదా, వచ్చిందే మళ్ళీ వస్తుంది, జరిగిందే మళ్ళీ జరుగుతుంది అని ప్రసంగి గ్రంథంలో మనం ధ్యానం చేశాం కదా. ఆ విధంగా నా ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఇలా జరుగుతుంది. కానీ ఒక విషయాన్ని గమనించాలి, కొత్త సంవత్సరం వస్తుందన్న సంతోషంలో మనం అసలు విషయాన్ని మర్చిపోతున్నాం. ఏంటంటే మన జీవితంలో ఒక సంవత్సరం తరిగిపోయింది, మన ఆయుష్లో ఒక సంవత్సరం ఏమైపోయింది, అయిపోయింది. అది మనం ఏమనుకుంటున్నామంటే బర్త్డే అప్పుడు కూడా అంతే, బర్త్డే కేక్ కట్ చేసామా, వచ్చేసాం, ఇచ్చేసాం, చాలా ఆనందంలో ఉంటాం మనం. కానీ అక్కడ ఉన్న విషయం ఏంటంటే మన జీవితంలో, మన ఆయుష్ కాలంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది. 2023 వెళ్ళిపోయింది అని అంటే ఏంటంటే మన జీవితంలో నుంచి అది వెళ్ళిపోయింది. 2024 నడుస్తూ ఉంది, గడుస్తూ ఉంది. అలాగా మనం దగ్గరికి వెళుతున్నాం ప్రియమైన వాళ్ళరా. మన ఆయుష్కి ఏమవుతుంది, ఆయుష్ కాలం అనేది ముగించబడుతూ ఉంది, మనకి ఆయుష్ కాలం తరిగిపోతూ ఉంది అని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. సరే, మనము చదివినటువంటి ఈ వాక్యములోని ఈ కీర్తన అంతా కూడా మనము మరొకసారి చూద్దాం. బైబిల్లో 150 కీర్తనలతో కూడిన కీర్తనల గ్రంథం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. అందులో ఈ 103వ కీర్తన అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రియులరా, ఇది పాత నిబంధనలో దేవుని ప్రేమ గురించి అత్యంత ఉన్నతంగా తెలియచేసేటటువంటి కీర్తనల్లో ఇది ఒకటే ఉందట అండి. అందుకనే అంత గొప్ప కీర్తన అని చెప్తాడు. ఇంకొక భక్తుడు ఏమన్నాడంటే, పర్వతాల మధ్యలోనికి వెళ్ళి మనం ఏ పర్వతం ఎత్తుగా ఉన్నది, ఏ పర్వతం ఉన్నతంగా ఉందని చూస్తాం కదండి. అలాగే బైబిలులో కూడా పాత నిబంధనలో ప్రాముఖ్యంగా ఏ కీర్తన గొప్పది దేవుని ప్రేమ గురించి చెప్పడంలో అని చూసినట్లయితే ఈ 103వ కీర్తన అనేది ప్రియమైన వాళ్ళరా పర్వతాలన్నిటిలో ఏదో ఒక పర్వతం ఎత్తుగా ఉన్నట్లుగా ఈ కీర్తన కూడా అన్నిటికంటే ఎత్తుగా ఉంటుందట. అలాంటి కీర్తన 103వ కీర్తన. తర్వాత ఈ కీర్తన గురించి చాలామందికి తెలుసు. క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ సంఘంలో చాలా సుపరిచితమైన, ఎక్కువ మందికి తెలిసినటువంటి కీర్తన ఏదనంటే 103వ కీర్తన. ఈ కీర్తనలో
అంత ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ కీర్తన 3 భాగాలుగా ఉంటుంది. ఈ కీర్తన అంతా కూడా స్తుతులతో నిండింది. దేంతో ఉందండి? స్తుతులు, కృతజ్ఞతా స్తుతి ఈ 103వ కీర్తన మనకు తెలియచేస్తుంది. మొదటి 5 వచనాలు వ్యక్తిగత స్తోత్రాలు, వ్యక్తిగత స్తుతి అంటారు, పర్సనల్ ప్రైజ్ అంటారు. మొదటి 5 వచనాలు. తర్వాత 6వ వచనం నుండి 18వ వచనం వరకు జాతీయ స్తుతులు, అంటే నేషనల్ ప్రైజ్ అని అంటారు అన్నమాట. ప్రియమైన వాళ్ళ జాతీయ పరంగా అందరూ కలిసి, దేశంలో ఉండే వాళ్ళందరూ, ఇశ్రాయేలు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మనము చూస్తున్నాం. ఆ తర్వాత 19వ వచనం నుండి 22వ వచనం వరకు సార్వత్రిక స్తుతులు, యూనివర్సల్ ప్రైజెస్ అంటారు. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా సార్వత్రికంగా అన్ని దేశాల వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలి అని పిలుపునిస్తుంది. ఏం పిలుపునిస్తుందండి? మొదటి 5 వచనాల్లో వ్యక్తిగతంగాను, తర్వాత 6 నుంచి 18వ వచనం వరకు జాతీయంగాను, 19వ వచనం నుండి 22వ వచనం వరకు సార్వత్రికంగా దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి గొప్ప చేయండి, ఆయన మంచితనాన్ని, నమ్మకత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అని ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించి ఆరాధించి కృతార్థులై ఉండండి అని ఈ కీర్తన చెబుతుంది. ఈ కీర్తన సారమంతా కూడా ఇదే. ఈ సమయంలో మనం ఏం చేస్తామంటే, ప్రియమైన వాళ్ళరా, మధ్య భాగంలోని ఆ మాటలు చూద్దాం. 6 నుంచి 18వ వచనం వరకు ఉంది కదా, ఆ మధ్యలో ఉన్న భాగాన్ని మనము చూద్దాం. ఇందులో కూడా ఒక 3 తలంపులు ఉన్నాయి. వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని నీతి గురించి చెప్పబడింది. 6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని నీతి చదువుదాం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ప్రియులరా, ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని నీతిని చూస్తున్నాం. దేవుని నీతి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన ప్రజలు ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. ఆయన ప్రజలు ఆ నీతి మార్గంలో నడవాలి. ఇక్కడ అందుకనే భక్తుడు అంటున్నాడు అనమాట, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చును. అవునండి, ఆయన న్యాయము తీరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. ఎవరికంటే నీతిగా బ్రతికే వాళ్ళకి. ఈ భూమి మీద నీతిగా బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది ద్వారా అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా సరే ఆ నీతిమంతులైన వారు యెహోవా కొరకు జీవించాలి, దేవుని నీతి కొరకు జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, నీతి తప్పకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎలాంటి సమయంలో కూడా దేవుని మార్గంలో నుంచి, దేవుని నీతి మార్గంలో నుంచి మనం పక్కకు వెళ్ళకూడదు. ఎందుకో చెప్పమంటారా? ఏదో ఒక దినమున దేవుడు న్యాయము తీరుస్తాడు. ఆయన మన సమయంలో కాదండి, ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తాడంటే నీతిని మరి జరిగిస్తున్నటువంటి వ్యక్తుల మీద ఎవరైతే ప్రియమైన వాళ్ళ అన్యాయముగా నడుచుకుంటున్నారో వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు? న్యాయమును తీరుస్తాడు ఖచ్చితంగా. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన చూడకుండా ఉండడం లేదు. ఆయన నీతిమంతుల మీద ప్రత్యేకంగా ఆయన దృష్టి పెడుతున్నాడు. ఈ ప్రపంచాన్ని అంతా చూస్తున్నాడు ఆయన. ఈ ప్రపంచమంతా కావాలి ఆయనకి. ఈ ప్రపంచమంతా ఆయన పిల్లలే. కానీ ఆయన మాట విని, ఆయన స్వరాన్ని విని, ఆ సువార్తకు లోబడి వచ్చి విధేయత చూపించి రక్షణ పొంది ఆయన నీతి మార్గంలో నడుస్తారే, వారి మీద మరి ఎక్కువగా ఆయన కృప, అలాగే ఆయన కనుదృష్టి ఉన్నది.
కనుక నా ప్రియమైన వాళ్ళరా, నీతిమంతులు బాధింపబడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు సుమా. ఆయన మన పట్ల ఎలా ఉన్నాడో చూడండి. 7-8 వచనాల్లో ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. మోషేకు తన మార్గములను తెలియచేసెను అంటే దేవుని యొక్క నీతి మార్గాన్ని. ఇదిగో మీరు ఇలా నడుచుకోవాలి, ఇలా నడవకూడదు, మీరు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది, ఏది చెడ్డది, ఇవన్నీ కూడా దేవుడు ప్రియమైన వాళ్ళరా మోషేకు తెలియచేశాడు. తెలియచేస్తూనే అక్కడుండే ఈ ఇశ్రాయేలు వంశస్థులంటే 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా ప్రియమైన వాళ్ళరా, వీరందరికీ కూడా దేవుడు ఏం చేశాడటండి, తన క్రియలను కనపరచెను. ఆయన క్రియలను వాళ్ళ కళ్ళారా చూశారు, అద్భుతాలను చూశారు, ఆశ్చర్య కార్యాలను చూశారు. ఆయన స్వరాన్ని వారి చెవులతో వాళ్ళు విన్నారు. వారు ప్రయాణం చేస్తుంటే దేవుని దూత వారికి ముందుగా నడవటం వారు చూస్తున్నారు. దేవుడు వారితో మోషే ద్వారా మాట్లాడుతుంటే వాళ్ళు వింటున్నారు. ఇదంతా ఏమిటనంటే దేవుడు చేసిన కార్యాలు. తన ప్రజలు వెనక్కి తిరిగి చూసుకుంటుంటే దేవుని యొక్క కృప ఎంత అద్భుతమైనది అని ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుని కొనియాడుతూ కీర్తిస్తూ ఆరాధిస్తున్నాడు. 8వ వచనంలో ఇలా అంటాడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. చాలామంది దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటారంటే దేవుడు చాలా కోపిష్టి అనుకుంటారు. దేవునికి చాలా కోపం ఉందేమో. ప్రియులరా, నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని గురించి ఎంత అద్భుతంగా ఇక్కడ రాయబడిందంటే దేవుని యొక్క నీతిలో భాగంగా ఆయన మనసు, ఆయన వ్యక్తిత్వము ఎలాంటిదో చూడండి. ఆయన దయా దాక్షిణ్యపూర్ణుడు, ఆయన కృప సమృద్ధి గలవాడు. ఈ మాటల్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయంలో మోషే ఇలా అన్నాడు. ఏమన్నాడో చూద్దాం. 6వ వచనాన్ని చూడండి. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు అనే మాట చూడండి. ఎంతమంది కట్టండి? 1000 మందికి. అంటే లెక్కించలేని ఇశ్రాయేలీయుల యొక్క జనాభాని మోషే ఏం చేస్తున్నాడండి? లెక్కించలేదు. అంటే చాలా పెద్ద మొత్తం, కొన్ని లక్షల మంది, అన్ని లక్షల మందిని దేవుడు ఏం చేస్తున్నాడంటే కృప చూపుతున్నాడు అని అంటున్నాడు. అంటూ ఆ కృపలో దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి ఎలా చెప్తున్నాడు చూడండి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గలవాడు. మన మనుషులకు, మానవ ఊహలకు అందదు, మానవుని యొక్క జ్ఞానానికి అందదు. మానవుడు ఒక పరిమితి గలవాడు. అపరిమితమైన దేవుని యొక్క దీర్ఘశాంతము గురించి ప్రియమైన వాళ్ళరా ఏమని తెలుసుకోగలడు? ఎంతగా తెలుసుకోగలడు? అందుకనే తనకు తెలిసిన భాషతో అంటున్నాడు, 1000 మందికి ఆయన కృపను చూపిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని నీతి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయాళత్వము, దీర్ఘశాంతము ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుడు మనకు దయచేసిన అన్ని సంవత్సరాల్లో కూడా ఆయనకు స్తుతులు చెల్లించుదాము గాక. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకుందాం. ఈ సంవత్సరమైనా ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన జీవితంలో కొన్ని సంఘటనలు జరిగే ఉంటాయి. 2023లో మనల్ని బాధపరిచే వారు ఉంటారు. ఖచ్చితంగా బాధపరిచిన వారు ఉండొచ్చు. మనల్ని గాయపరిచిన వారు ఉండొచ్చు.
మన మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, మనల్ని శపించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుడు ఎవడైనా ఎంతటి వాడైనా శపిస్తే అది మన మీదకి రాదు. కనుక నా ప్రియమైన వాళ్ళని గమనించండి, మన జీవితాల్లో మనకి దేవుడిచ్చిన భాగ్యం ఏంటంటే ఆయన మనకి ఎప్పటికీ సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే బాధలో, నిస్సహాయతలో, నిష్ఫలంగా ఉన్నప్పుడు దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన కృప సమృద్ధి గలవాడు. ఆయన సమృద్ధిలో నుంచి మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. మన ఏ అవసరమైనా, మనకి ఎలాంటి అవసరమైనా, అసలు మనం అనర్హులమండి. ఇప్పటికీ మనం ఏదన్నా పొందుకున్నామంటే మనకి ఏ అర్హత లేదు. దేవుని కృపే, ఆయన కృపా సమృద్ధిలో నుండే మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. వెనక్కి చూసినప్పుడు, మన ముందుకు ప్రయాణం చేసే సమయంలో మనం గుర్తుండాల్సింది ఏంటంటే మన దేవుని కృప ఎంత గొప్పది. కనుక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలో తెలుసా? కృతార్థులమై జీవించాలి. మనం నోటి ద్వారా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనకిష్టమైనట్లుగా బ్రతికితే అది ఆయనకి సంతోషాన్ని ఇవ్వదు. అందుకనే మన నోటి ద్వారా ఆయన్ని స్తుతించాలి, మన జీవితం కూడా ఆయన్ని స్తుతించాలి. అంటే మన జీవితంలోని ప్రతి అడుగు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే విధానంలో మనము బ్రతకాలి. ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. 86వ కీర్తన చూడండి. 86వ కీర్తన 5వ వచనాన్ని కనుక చూస్తే ఇలా రాయబడింది. ఏమని రాయబడింది? ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. తర్వాత 15వ వచనం కూడా చూడండి. ఇదే అధ్యాయంలో 15వ వచనం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు కల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. చూసారా? దేవుని యొక్క సమృద్ధి గురించి, దేవుని యొక్క దయ గురించి, దేవుని యొక్క కృప గురించి ఎంత ఆశ్చర్యకరంగా మరి ఆశీర్వాదకరంగా ఈ భక్తుడు వర్ణిస్తున్నాడు. ఈ మొదటి తలంపు. రెండవ తలంపు 103వ కీర్తనలోని 2వ భాగంలోనికి మనం వెళ్తాం. ఇక్కడ దేవుని క్షమ లేక దేవుని క్షమాపణ గురించి చూస్తాం. చూడండి 10వ వచనం నుండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రియులరా, ఈ మాటలు చూసారు ఎలాగున్నాయో? ఇక్కడ దేవుని క్షమాపణ. ఎలాంటి క్షమాపణ అంటే 10వ వచనం ఏం చెప్తుంది? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రతీకారము చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ ప్రతీకారము చేస్తే, ఒకవేళ ప్రతిఫలం ఇస్తే 2024వ సంవత్సరాన్ని మనం చూసే ఉండేవాళ్ళము కాదు. ఎందుకో తెలుసా? మన జీవితాలు అంత భయంకరమైనవి. అందుకే ఆయన్ని స్తుతించండి, అందుకే ఆయన ఆరాధన చేద్దాం, అందుకే ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన దయను మనం జ్ఞాపకం చేసుకుందాం మనం దినదినము కూడా. ప్రియమైన వలరా, ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఎంత అధికముగా, ఎంత ఎత్తు ఉంటుంది? భూమి కంటే ఆకాశము. తర్వాత 12వ వచనాన్ని చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో
ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అతిశయోక్తిగా చెబుతున్న మాటలు ఇవి. భూమికి ఆకాశము ఎంత ఎత్తో, అలాగే పడమటికి తూర్పు ఎంత దూరము, అంటే భూమి యొక్క ఆ కొన ఈ కొన అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, ఎత్తు అంటే భూమి నుంచి ఆకాశానికి. దేవుని యొక్క కృప అంత అధికంగా మన మీద ఉంది. ఆయన క్షమాపణ ఎలా ఉందో చూడండి. ఇంకా ఆ క్షమాపణని ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే మనము సిలువను చూడాలి. సిలువను చూస్తున్నప్పుడు ఈ 2 వచనాల్లో ఉండే దేవుని క్షమాపణ మనకు గుర్తొస్తుంది. సిలువ ఆకారం ఎలా ఉంటుందండి? భూమి మీద నుంచి ఆకాశానికి చూపుతున్న ఒక నిలువు కర్ర, అలాగే భూమి యొక్క ఆ కొన నుంచి ఈ కొన వరకు చూపే సిలువలోని అడ్డుకర్ర. అందుకనే మనం సిలువను చూస్తున్న ప్రతిసారి ఏం అర్థం చేసుకోవాలంటే దేవుని ప్రేమతో కూడిన క్షమాపణ అంత గొప్పది. ఆయన మన కొరకు ఆ సిలువ మీద ప్రాణాన్ని అర్పించాడు. ఎవరన్నా అర్పిస్తారా? ఎవరన్నా మనల్ని క్షమిస్తారా? 2023లో ప్రియులరా, దేవుని క్షమాపణ మనం పొందుకున్నామనే సంగతి గుర్తుంచుకోండి. గత కాలము ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు మనం జీవిస్తున్నామంటే గత కాలములో ఆ దేవుని ప్రేమే, ఆ దేవుని క్షమాపణే మనల్ని ప్రతిదినము బ్రతికిస్తూ ఉంది. ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ఇంకొక మాట కూడా చెప్పాడు 13వ వచనంలో. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? పిల్లల పట్ల జాలి పడతారు. ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు అవిధేయులైనా, ఎన్నిసార్లు మాట వినకపోయినా ఏం చేస్తారు? జాలి చూపిస్తూనే ఉంటారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దాని అర్థం ఎన్నిసార్లైనా తప్పు చేయొచ్చని కాదు. అర్థమవుతుందా? మనం ఎన్నిసార్లైనా తప్పు చేయొచ్చని కాదు అని అర్థం. ఇక్కడ తండ్రి ప్రేమ ఎంత గొప్పది, తల్లి ప్రేమ ఎంత త్యాగపూరితమైనది, అలాగే దేవుని మనసు కూడా అంత గొప్పది, అంతకంటే ఉన్నతమైంది అని మనం అర్థం చేసుకోవడానికి చెప్పాడు. 1989వ సంవత్సరంలో ఆర్మేనియాలోని ఒక ప్రాంతంలో ఒక వినాశనకరమైన భూకంపం వచ్చింది. ఆ ప్రాంతం అంతా భూకంపము చేత నాశనమైందండి. అయితే ఒక తండ్రి ఎంత వేగంగా పరిగెత్తగలడో అంత వేగంగా పరిగెత్తుకుంటూ ఆయన కుమారుడు చదువుతున్నాడు ఆ స్కూలు భవనం దగ్గరికి, ఆ పిల్లోడు తరగతి గది దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ భవనమంతా కూలిపోయి పిల్లల మీద పడిపోయింది. పక్కన తల్లిదండ్రులు, వాళ్ళను ఓదారుస్తున్న అధికారులు, స్కూల్ సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు. ఈయన కూడా చాలా బాధపడ్డాడు. నా కుమారుడు మరి చనిపోయాడా అని ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు. అయితే ఆ బాధలో ప్రభు వైపు చూశాడు. ప్రభు వైపు చూసి ఏం చేశాడో తెలుసా అండి? అతని వెంటనే ఎక్కడైతే ఆ భవనంలో తన కుమారుడు, ఆ పిల్లవాడు చదివే గది ఉంది చూసారా, ఆ గది దగ్గర ఆ శిథిలాలన్నీ కూడా పక్కకు తీసేస్తున్నాడు. తన చేతులతోనే ఏం చేస్తున్నాడండి? పక్కకు తీస్తున్నాడు. మిగతా తల్లిదండ్రులు అంటున్నారు, ఏమండి తీమాకండి, వద్దండి అని చెప్పారు. అయినా తీస్తూనే ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు వస్తారు కదా ఇలాంటి జరిగినప్పుడు, వాళ్ళందరూ అంటున్నారు, తీమాకండి, తీసిన ఉపయోగం లేదు, ఆ పిల్లలు ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు అని అన్నారట. అయినా సరే వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా ఆ తండ్రి అలా తీస్తూనే ఉన్నాడు. ప్రియులరా, ఎన్ని గంటలు తీస్తాడో తెలుసా? 40 గంటలు అలాగ తీస్తూనే ఉన్నాడు. 40 గంటల తర్వాత ఒక స్వరం ఆ శిథిలాలలో నుంచి వినపడింది. ఆ స్వరం ఎవరిదో చెప్పమంటారా? ఆయన కుమారుడు యొక్క స్వరం. ఏమంటున్నాడు తెలుసా ఆ కుమారుడు? నాన్న, నువ్వు వస్తావని నాకు తెలుసు, అందుకే ఇదిగో నాతో పాటుగా 13 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకు కూడా నేను ధైర్యం చెప్పాను, మా నాన్న వస్తాడు, మా నాన్న వచ్చి నన్ను రక్షిస్తాడని చెప్పాను, నేను అన్నట్టుగానే నువ్వు వచ్చావు అని అనగానే ఆ తండ్రి హృదయం ఎంతగా సంతోషించి ఉంటుంది.
ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన ఆర్మేనియాలో. ప్రియమైన వాళ్ళరా, మీకు మనందరికీ తెలుసు తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే వారి ప్రాణాలు కూడా పిల్లల కోసం ఇవ్వటానికి వెనకాడరు. దానిని మనం దేనితో కూడా కొలవలేము. ఎందుకో తెలుసా? అంతగా మన కోసం ప్రేమిస్తారు. పిల్లల కోసం ఎందులోనైనా దూకుతారండి. ఆఖరికి అగ్నిలోనైనా దూకుతారు వాళ్ళ పిల్లలను రక్షించడానికి. ఎందుకు? తన పిల్లలు. ఆ పిల్లలు రక్షించడానికి ఏమైనా చేస్తారు. అవసరమైతే కొన్నిసార్లు ఎంతైనా ఖర్చు పెడతారు. చూడండి, ఎందుకని? పిల్లల్ని రక్షించుకోవాలి, పిల్లల్ని రక్షించుకోవాలి, పిల్లల్ని కాపాడాలి. వారికి ఏ అపాయం వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఎంతైనా ఖర్చు పెడతాను. కారణం ఏంటంటే తండ్రి యొక్క, తల్లి యొక్క ప్రేమ. ఈ లోకంలో ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన కొడుకే, ఆయన కూతురే వాళ్ళకి హీరోలు. అవునా కాదా? ప్రియమైన వాళ్ళరా, చూసారా? ఆ పిల్లల్ని చూసి అలా మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు తన పిల్లల్ని అంతగా ప్రేమించి కృప చూపించి వాళ్ళని క్షమిస్తున్నాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని ఎన్నిసార్లు క్షమించారు. అలాగే మీరు కూడా తల్లిదండ్రులు కలిగినటువంటి మీరు, పిల్లలు కలిగినటువంటి మీరు కూడా మీ పిల్లల్ని ఎన్నిసార్లు క్షమించి ఉంటారు. 2023 తీసుకోండి చాలు. 2023లోనే ఎన్నిసార్లు క్షమించి ఉంటారు మీ పిల్లల్ని. క్షమించి విసుకొచ్చేసి ఉంటుంది కదూ. అయినా క్షమిస్తూనే ఉన్నారు కదూ. ఎందుకు? తండ్రి ప్రేమ, తల్లి చూపేటటువంటి ప్రేమ. ఇది మనకి ఇంత అద్భుతంగా ఉంటే మరి దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు, మన పరమ తండ్రి ఇంకెంతగా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. ఇంకొక మాట కూడా యెషయా చెప్పాడండి. చూద్దాం, యెషయా గ్రంథం 44వ అధ్యాయాన్ని చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనంలో దేవుని యొక్క క్షమ గురించి, దేవుని యొక్క క్షమాపణ గురించి ఇలాగా తెలియజేయబడింది. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. క్షమిస్తే ఏమవుతుందండి? మనం ధైర్యంగా దేవుని దగ్గరికి, మన తండ్రి దగ్గరికి వెళ్ళగలం. క్షమించకపోతే పిల్లల దగ్గరికి వస్తారా? రారు. అందుకని తల్లిదండ్రులు పిల్లల్ని క్షమిస్తారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళటానికి లేదు ప్రపంచంలో. ఒకే ఒక చోటు, అదే మీ కౌగిలి. మీ కౌగిలిలోనికే రావాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. మనం ఎక్కడికి వెళ్ళడానికి లేదండి ప్రపంచంలో. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? తండ్రి దగ్గరికే వెళ్ళాలి. మనం దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే ఆయనే మనల్ని అర్థం చేసుకుంటాడు. మన తల్లిదండ్రులు మనల్ని అర్థం చేసుకున్నంతగా ప్రపంచంలో ఇంకెవడూ అర్థం చేసుకోడు. ఆఖరికి నీ తోడబుట్టిన వాళ్ళు కూడా. ఎవరండి? తోడబుట్టిన వాళ్ళు కూడా మనల్ని అంతగా అర్థం చేసుకోలేరు. కానీ మన తల్లిదండ్రులు మనల్ని అంతగా అర్థం చేసుకొని ప్రేమించి క్షమిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దేవుణ్ణి కూడా మనం అలా అర్థం చేసుకొని గత కాలంలో దేవుడు మనకు చేసిన మేలులను, కృపలను తలపోస్తూ మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా మనం చూద్దాం. మూడవదిగా చూసినట్లయితే 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఏముంది? మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయనట్లు వాడు పూయను. దాని మీద గాలి వీచగా అది లేకపోవను. ఆ మీదట దాని చోటు దాన్ని నెరుగదు. చూసారా ఈ భాగంలో ఎలా ఉందో? ఈ మాటలు చదువుతుంటే భయం వేస్తుంది కదా. ప్రియమైన వాళ్ళరా, మనము నిర్మింపబడిన రీతి
ఆయనకు తెలుసు. మనం ఎప్పుడన్నా చూసుకునే అద్దంలో ఆహా ఎంత అందంగా ఉన్నాను నేను అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళను. తన శరీరాన్ని చూసి అబ్బా ఎంత దృఢంగా ఉంది, ఎంత ఉంది అనుకుంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పిండమనై ఉండగానే ప్రియమైన వాళ్ళరా, తల్లి కడుపులో నుంచి ఆ 9 నెలలు నిండిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ పసి కందు ఉంటారు చూసారా, అప్పటి నుంచి ఎవరికి తెలుస్తాయి విషయాలన్నీ? మన తల్లిదండ్రులకు తెలుస్తాయి. అన్నీ తెలుస్తుంటాయి. ఇప్పుడు మనకు చిన్నప్పుడు ఏం జరిగింది మనకు తెలుసా? మన పుట్టగానే మనకు తెలిసేమన్నా? మనకేమీ తెలియదు. మన తల్లిదండ్రులకి పెద్దలకి తెలుస్తుంది అన్నమాట. అలాగా ఇక్కడ దేవుడు కూడా అలాగే అంటున్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది. ఎందుకు? మనలను తన హస్తాలతో చేశాడు కదా మనల్ని. ఆయనకి తెలియదా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆయనకి అన్నీ చెప్తాం ఏదో తెలియనట్టు. ఆయనకి అన్నీ తెలుసు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. ఇంకా చూడండి, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరమటండి మనము? మంటివారం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నేల మంటిని తీసి నరుణ్ణి చేసినట్లుగా మనం చదువుతాం. అవును, మనం మంటి నుండి తీయబడ్డాం. మంటి నుండి తీయబడిన మనం, మంటి నుండి చేయబడిన మనం దేవుడు ఈ లోకంలో కొంతకాలం ఉంచిన తర్వాత, అది అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము? మంటిలోనికి వెళ్ళిపోతాం. మట్టిలోని పూడ్చిపెట్టేస్తారు మన వాళ్ళందరూ. ఎవరు మనతో రారు. మన మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ బాగా ఏడుస్తారు. ఏడ్చి తర్వాత ఊరుకుంటారు. ఇంకా బాగా ప్రేమ ఉండి దగ్గర వాళ్ళు అయితే ఎవరైనా ఇంకా కొంతకాలం ఏడుస్తారు, బాధపడతారు. కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా బాధపడుతుంటారు. నిజమే, మరణము ఎడబాటు అనేది అలాంటిది. ఎందుకంటే చనిపోయిన వారు ఇంకెప్పటికీ రారు కాబట్టి ఆ వేదన ఉంటుంది. కానీ క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉంది, మళ్ళీ మనం కలుసుకుంటాం. అన్యులకు అది కూడా ఉండదు. మరి వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా నిరీక్షణ లేని విధంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, చూడండి, మనం మట్టిలో నుంచి వచ్చాము, మట్టిలోనికి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అంటాడు ఆయన 15వ వచనంలో, నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయనట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. చూసారా, మరణం గురించిన వాస్తవాలు ఇవి. మనిషి ఎప్పుడు మరణిస్తాడో, మనిషి ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాడో తెలియదు. ఈ రోజు వరకు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని అపారమైన కృపే. మానవుని యొక్క ఆయుష్, మానవుని యొక్క ప్రాణం మనం ఏదో అనుకొని భ్రమలో బ్రతుకుతుంటారు మనుషులు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, మనము మన యొక్క స్థితి ఏంటో, మనము నిర్మించబడిన రీతి ఏంటో ఈ రోజైనా మనం అర్థం చేసుకుందాం, గమనించుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం. నరుని ఆయువు గడ్డి వంటిది, అడవి పువ్వు వంటిది, గాలి వీచగా అది దాని చోటు కూడా ఎరగదట. అవునండి, మానవుని యొక్క జీవితం అంతే. మానవుని యొక్క జీవితం ఇలాగే ఉంటుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం రావాలి. చూడండి 17-18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. అవునండి, ఈ జీవితం స్వల్పమైనదే. ఈ జీవితం ప్రియులరా శాశ్వతమైనది కాదు అని ఈ వచనాలన్నీ చెబుతూ ఉన్నాయి. వాటి భావము అదే. ఈ భూమి మీద మన గుడారము ఏదో ఒక రోజున ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అయితే ఈ భూమి మీద ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అదే చెప్తుంది వాక్యము.
వాక్యము ఎప్పుడు కూడా మన జీవితం వ్యర్థము అని చెప్పలేదు. అర్థమైందండి? యవ్వనస్తులు ఇది చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. మన శరీరము వ్యర్థము అని చెప్పలేదు. ఈ శరీరము చాలా విలువైనది అని చెప్పారు. ఈ శరీరము ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడని చెప్పాడు. ఈ శరీరాన్ని తనకు ఆలయంగా దేవుడు చేసుకున్నాడని ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాదు ఈ శరీరము ప్రభు వచ్చినప్పుడు పునరుద్ధానము చెందుతుంది. ఈ శరీరము అంత గొప్పది. ఈ శరీరం తెలుసా? దేవుడు మనకిచ్చిన ఈ శరీరము అంత గొప్పదండి. అయితే ఇంత గొప్ప అయినటువంటి ఈ శరీరంతో మనం ఏం చేయాలంటే దేవుని కొరకు జీవించాలి. అక్కడేముందంటే ఆయన యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే ఏమవుతుందో తెలుసా? 18వ వచనంలో ఆయన కృప యుగ యుగములో నిలుస్తుంది. ఆయన కృప ఎవరి మీద ఉంది? ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంది. మీకు ముందుగానే చెప్పడం జరిగింది. ఈ ప్రపంచంలో అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన పిల్లలుగా ఏర్పాటు చేయబడిన ఆయన సంఘము, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వారి పట్ల ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయనకి విధేయులైన వారి పట్ల ఆయన కృపను ఆయన ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. ప్రత్యేకమైన దృష్టి వారి మీద ఉంది. ప్రత్యేకంగా వారి ద్వారా ఆయన తన కార్యాలను చేసుకుంటున్నాడు. అందుకే మనల్ని క్షమిస్తున్నాడు. అర్థమైందా ఈ మాటలు? ఈ 6వ వచనంలో దేవుని నీతితో ప్రారంభించబడి 18వ వచనంలో ఆ నీతితోనే ముగించబడింది ఈ భాగం. అందుకని ఈ భాగంలోని మాటలన్నీ కూడా తలపోస్తూ మన జీవితంలో దేవుడు ఎంత అద్భుత కార్యాలను చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో తర్వాత రాబోయే దినములన్నిటిలో కూడా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కొరకు జీవించుటకు ఆయన మనకు సహాయం చేయునుగాక.